ఎస్కేయు పరిసర ప్రాంతంలో విద్యార్థుల శ్రేయస్సు కోసం విద్యార్థుల కొరకు నిర్మించినటువంటి చర్చికి సంబంధించి కొంతమంది అనేక రోజుల నుంచి ఇక్కడ అల్లజడిని రేపడం జరుగుతుంది. మరి ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ అయిపోయింది, రాబోయే అతి తక్కువ రోజుల్లోనే అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీ విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి వాళ్ళకు సంబంధించిన ప్రేయర్ని ఈ సన్నిధానంలో చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ ఇప్పటికీ మేము అనేక మార్లు చెప్పాం, దీంట్లో రాజకీయాలు వద్దు, దీంట్లో కొట్లాట్లు వద్దు, దీంట్లో అల్లజడులు చూపించదండి, ప్రార్థనా మందిరాన్ని మార్గ పెట్టాలని మేము అనేక మార్లు కోరడం జరిగింది. కానీ మరి ఇప్పటికీ కొంతమంది దీని చుట్టే రాజకీయాలు చేసుకుంటూ దీంట్లోనే రాజకీయాలు బతకడం చాలా బాధాకరం. మరి గతంలో కొంతమంది ఇక్కడ పనిచేసే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఇబ్బందులకు గురి చేసి బయట పంపించడం జరిగింది. సొంత వాళ్ళ ప్రేయర్కి సంబంధించిన ఈ మందిరానికి సంబంధించిన వాళ్ళనే బయట పంపించి ఈరోజు ఏదో ఇక్కడ కొంతమంది స్వార్థం కోసం ముఖ్యంగా వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడానికి ఈడనే ఉండి ఇక్కడనే చేసుకొని చర్చికి సంబంధించిన ఆస్తులను కూడా ఒక రాజకీయ ఆస్తుల్లాగా కుటుంబం ఆస్తుల్లాగా చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి దయచేసి చెప్తున్నాం, ఇప్పుడే విజయ్ కుమార్ సార్ కూడా ఇక్కడే ఉన్నాడు, ఇప్పటికైనా ఆలోచించాలి. చర్చిని చర్చి మాదిరిగా చూడండి, ప్రార్థనా మందిరం మాదిరిగా చూడండి. ఏదైనా మీకు సమస్యలు ఉంటే గేట్ బయట ఏదైనా మాట్లాడుకోండి. ఇక్కడ సంఘాలుగా లేకుంటే మరొకటి కుటుంబ సమస్యలుగా దీన్ని తీర్చిదిద్దండి. చర్చి సన్నదిలో చర్చి మాదిరిగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఇది ఓపెన్ చేయడం లేదా ఏమిది ఇక్కడ? ఇప్పటికీ ఇప్పుడు హాలిడేస్ ఉంది కాబట్టి విద్యార్థులు ఎవరికి లేరు కాబట్టి అనేకమైన రాజకీయ గొడవలకి ఈ చర్చి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇష్టం లేక వాళ్ళు ఈ ప్రార్థనా మందిరానికి రావడం లేదు. యూనివర్సిటీ ఉద్యోగుల కష్టార్జితంతో కట్టినారని అంటున్నారు. ఇది పూర్తిగా నాకు తెలిసి 100కి 100% విశ్వవిద్యాలయంలో కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది విద్యార్థులు, కొంతమంది దాతల ద్వారా ఏ మందిరానైనా నిర్మిస్తారో మనకు తెలుసు. ఒక చర్చే కాదు, ఈరోజు సమాజంలో ఏ గుడి కట్టినా కూడా దాతల ద్వారా గుడి కడతారు. కానీ దానికి ఎవరినో ఒకరిని పెడతారు మామూలుగా జనరల్గా. అలానే ఈ చర్చి కూడా పూర్తిగా దాతల ద్వారా కట్టారు. ఇక్కడ ఎవరిది కూడా సొంతంగా ₹1 కూడా ఉండదు. ఇదే కాదు, ఏ మందిరం అయినా కూడా నాకు తెలిసిన వరకు ఈ సమాజంలో ప్రతిదీ కూడా దాతల ద్వారే. అలాగే ఈ చర్చి కూడా అనేక మంది దాతల ద్వారా నిర్మించారు. అలాంటి చర్చిని ఈరోజు కొంతమంది ఆక్రమిస్తే దీన్ని ఏ విధంగా చూడాలి? మరి అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఈరోజు దీన్ని ఏదో ఒక సొంత ఆస్తిగా చూస్తే సహించేది లేదు. ఇది పూర్తిగా నాకు తెలిసి కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది నాన్ టీచింగ్ విద్యార్థులు ఎవరు వస్తారు ఇక్కడికి చర్చికి అంటే విద్యార్థులే వస్తారు. ఎవరు కానుకలు ఇస్తారంటే విద్యార్థులు కానుకలు ఇస్తారు. పూర్తిగా చెప్పాలంటే ఇక విద్యార్థులు కానుకల ద్వారా నడిపేదే ఈ ఎస్కేయు చర్చి. అసలు మీ డిమాండ్ ఏంటి సార్? పూర్తిగా మేము దీంట్లోనే పూర్తిగా విద్యార్థులకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ కమిటీని కూడా విద్యార్థులను కలుపుకొని కమిటీ వేయాలి. ఇక్కడ ఎటువంటి రాజకీయాలు చేయకూడదు, ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు. మరి చట్టపరంగా మీరు లీగల్గా ప్రొసీడ్ కావచ్చు కదా. దీన్ని మేము ఇప్పటికే చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇప్పటికే మన ఎదురుగున్న సార్తో కూడా 2-3 సార్లు మేము డిస్కస్ చేసాం. దయచేసి ఆ సార్ కూడా అర్థం చేసుకోవాలి. మేము నిదానంగా చెప్తున్నాం, అందరూ కూడా అనేక సమస్యలు తీసుకెళ్ళాం. కానీ దీన్ని ఒక రాజకీయం చేయడం సమం కాదు. ఎవరికో ట్రస్ట్ అంటున్నారు, ట్రస్ట్ కాదు ఇది. విద్యార్థుల కోసమే ఈ చర్చ్.
ఇప్పుడు ఏదైతే ఈ చర్చి ఉందో ఈ చర్చి సరౌండింగ్స్ లో కూడా కొన్ని సెంట్లో ఏదైతే భూమి ఏదైతే స్థలం మా కళ్ళెదురుగా కనబడుతుంది, కబ్జా చేశారు అని ఆరోపణలు వస్తున్నాయి. నాకు తెలిసిన వరకు నా కళ్ళెదురుగా ఇప్పుడే కనబడుతుంది. ఇక్కడ దీన్ని కట్టడానికి మరి పిల్లలు ఎవరు లేరు. ఇక్కడ నాకు తెలిసి చర్చి కూడా నడచడం లేదు. ఈరోజు సండే అంటే పిల్లలు లేనప్పుడు చర్చ్ ఏ విధంగా నడుస్తుంది? మరి ఇది అక్రమంగా కట్టినాడా లేదా ఎందుకు కట్టినాడు సార్ని అడగాలి. మీరు పోయి సార్ని అడిగితే తెలుస్తుంది. సార్ రండి సార్, మీరు మాట్లాడతారా? మీ మీద ఆరోపణలు చేస్తున్నారు పూర్తి స్థాయిలో. సార్ ఇప్పుడు మీ మీద పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏం ఆరోపణ లేదు. ఆరోపణలు అంటే మీరు ఇక్కడ చర్చి పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేస్తున్నారంట. నేనా? కబ్జా చేసి ఏం ఆధారం ఉంది చెప్పండి. ఇప్పుడు మీరు ఆయనకి ఏం ఆధారం ఉంది, ఆయనకి ఏం ఆధారం ఉంది చెప్పండి. చర్చికి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన రూమ్ లో ఇక్కడ మీరు నివసిస్తున్నారు. ఈ ప్రాపర్టీ నాదయ్యా. మీద సంబంధించి డాక్యుమెంట్ ఉన్నాయి సార్? ఉన్నాయి. పక్క రైటర్ అన్ని కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి? ఆయన మాట్లాడొద్దని చెప్పండి ఫస్ట్. మీరు సార్ మీరు ఉండండి, మీరు సమాధానం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీ మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి సార్. ఏమని ఆరోపణలు వస్తున్నాయంటే చర్చి మీరు కబ్జా చేసి ఆక్రమించుకున్నారు కదా అదే అంటున్నారు సార్. ఆ స్థలం నాది, ఆ పేపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కావాలంటే కోర్టులోనో పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తాను. చూపించగలరా సార్? చూపించగలరా? ఇప్పుడు ఆ జెరాక్స్ కాపీ అయితే చూపించగలను. అవి కూడా మీకు ఇస్తాను, చూపిస్తాను. ఎందుకంటే మిగతా 3 ప్లాట్లు చర్చి ఆధీనంలో ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ ఆరోపణలు ఎలా ఎదుర్కొంటారు సార్ మీరు? ఆరోపణలు ఎన్నైనా చేస్తారా? ఎవరన్నా చేస్తారు. యూనివర్సిటీకి సంబంధించింది అంటున్నారు. ఎవరిది? కేవలం ఈ చర్చ్ ఇక్కడ స్థలం అంతా యూనివర్సిటీ లెక్చరర్లు ఏదో ప్రొఫెసర్లు అంతా. అవును, మేమే చందాలు వేసుకొని కట్టుకున్నాము. ఇప్పుడు మరి మీరు అంటున్నారు ఇది ఇక్కడ కొద్దిమంది చర్చి అయ్యా, చర్చి ఎక్కువ భాగం నేను ఇచ్చాను. వాళ్ళంతా పేర్లన్నీ రాసుకొని ఉండారు. దీనికే అంతా హెడ్ ఆఫీసు గాస్పల్ హాల్ కోర్టు రోడ్లో ఉండే చర్చి. వాళ్ళతో మాట్లాడితే మీకు అన్ని వివరాలు చెప్తారు. నా మీద ఆరోపణలు ఉన్నాయి కదా, కాబట్టి వాళ్ళని అడగండి. వాళ్ళు ఇంత బహిర్గతంగా మీ మీద ఓపెన్ గా వచ్చే ఆరోపణలు చేస్తున్నారు కదా. ఇప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు ఉంటాయి కదా. మరి మీరు ఇంత నిజంగా మీరు తప్పు చేయకపోతే మీరు అవమానం ఏదైనా మీరు లీగల్ గా ప్రొసీడ్ కావచ్చు కదా. మీరు లీగల్ గానే ప్రొసీడ్ అవుతున్నాయా? ఇప్పుడు దాకా చర్చి ఇష్యూస్ కోర్టుకు పోలీస్ స్టేషన్ కు వద్దని గమ్మునే ఉన్నా. రేపే నోటీసులు పంపిస్తాను నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళందరి మీద. నా పరువు నష్టం దావా కూడా వేస్తాను. ఎవరెవరు ఏం చెప్పినారు తెలియకుండా ఆరోపణలు చేసిన వాళ్ళ మీద వాళ్ళు క్షమాపణ చెప్తే సరే, లేకపోతే చట్టరీత్యా నేను చర్యలు తీసుకుంటా. సార్ ఒక మాట, రేపటి నుంచే నాయన. ఒకటి అసలు ఈ చర్చికి ఎస్కే యూనివర్సిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ వస్తున్నారు నాయన. స్టూడెంట్స్ కోసం నేను కూడా ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్ని. నేను టౌన్లోకి పోలేక ఇబ్బందులు పడతా ఉండి నేను ఇక్కడ స్టాఫ్గా చేరినప్పుడు అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడికి పిలిపించుకున్నా. అంటే ఈ చర్చికి ఎస్కే యూనివర్సిటీకి ఏం సంబంధం లేదు. ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్, ఎస్కే యూనివర్సిటీ స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్, అన్ఎంప్లాయీస్ అందరూ వస్తున్నారు చర్చికి. నేను అనేది వాళ్ళు కట్టేకి కూడా ఏదో చేశాము అంటున్నారు. ఎవరు? దీనికి డబ్బులు అది ఇచ్చామంటే ఎవరు? ఎస్కే యూనివర్సిటీ. ఎస్కే యూనివర్సిటీ ఎందుకు ఇస్తారు డబ్బులు? పోయి ఇప్పించుకోపోండి, 5 రూపాయలు ఇప్పించుకోండి. ఎస్కే యూనివర్సిటీలోనే డబ్బులు లేక చచ్చిపోతా అంటే జీతాలు ఇలాగా. ఎస్కే యూనివర్సిటీ చర్చికి మీరు ఆక్యుపై చేసుకోవడానికి రైట్స్ ఏ విధంగా ఉన్నాయి? చర్చి స్థలము ఇది ఆక్యుపై చేసుకున్నారని ఎవరు చెప్పారా మీకు? ఆరోపణ చేస్తున్నారు కదా. ఏమన్నా గారికి నేను పేపర్లు చూపిస్తా కదా. ఇది నా స్థలం నాదని నీకు చెప్పలేదా? చర్చికి ఇచ్చిన ప్లాట్లు వేరే నాయన. చర్చికి ఇచ్చిన ప్లాట్లు వేరే. ఇది నాది. నేను చర్చికి ఇవ్వలేదు. పీకేసుకుంటా. నా స్థలం నేనేమన్నా చేసుకుంటావేమన్నా? నా స్థలం నేనేమన్నా చేసుకుంటా. నీకేమన్నా ఇది నాది కాదు అనే ఆధారాలు ఉంటే చెప్పు, నేను చూపి. నాది అని అయ్యా, ఈ స్థలం నాది. మిగతా స్థలం కూడా నేను చర్చికి ఇచ్చేసాను. ఇప్పుడు మీరున్న రూమ్ మీరు కట్టుకున్నారు? నేనే కట్టాను. వాళ్ళే కట్టుకున్నాము అంటున్నారు. ఏం కాదు. చర్చికి డబ్బులే లేవు. 5 రూపాయలు 10 రూపాయలు ఆ రోజుల్లో కానుకలు వేసేవాళ్ళు. లేదా ఆయనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే పోయి కంప్లైంట్ ఇచ్చుకోమనండి. నేను కూడా రేపటి నుంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. సరేనా?
చెప్పండి. ఇప్పుడు పూర్తి స్థాయిలో మీరు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలు, మీరు అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి అని చెప్పేసి మీ ముందరే డైరెక్ట్ గా వారు అంటున్నారు. మిమ్మల్ని ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళు అంటున్నారు. ఏమంటారు మళ్ళీ? సరే, ఈరోజు విజయ్ కుమార్ గారికి కూడా తెలిసి ఉంటుంది, నేను కూడా ఒక క్రిస్టియనే, ఆయన కూడా బైబిల్ చదివింటాడు. ఏమనంటే దేవుడు చెప్తాడనమాట దావీదు గారికి, మీరు మా మందిరాలు నిర్మించండి, మీరు దేవుని మందిరాలు నిర్మించండి, మీరు చేసే ప్రతి ఒక్క పనికి నేను తోడుంటానని. విజయ్ కుమార్ గారు ఆల్రెడీ ప్రొఫెసర్గా పనిచేశాడు, ఇప్పుడు ఈ చర్చికి ఫాస్ట్ అంటున్నారు. నేను పెద్ద ఆయనకి విజయ్ కుమార్ గారికి ఒకటే చెప్తున్నా, సార్ మీ దగ్గర ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే, ఈరోజు ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ మరియు అక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ తర్వాత ప్రొఫెసర్స్ అంతా చందాలు వేసుకొని ఈరోజు చర్చి కట్టించి ఇక్కడ ప్లేస్ కోసం డబ్బులు ఇచ్చారని చెప్పేసి ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ వాపోతున్నారు. ఇంకొక విషయం ఏమంటే, ఈరోజు ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ చర్చికి రావడానికి ఎందుకు నిరాకరిస్తున్నారంటే, ఇక్కడ రావడానికి వాళ్ళకి ఇష్టం లేదంట. మళ్ళీ అది ఎందుకో వాళ్ళ పర్సనల్ పిల్లలకి. ఇంకొక విషయం, చర్చిని ఆక్యుపై చేసుకోవడం అనేది విజయ్ కుమార్ గారు తప్పు. సార్ దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉన్నాయంటున్నారు, ఆ ఎవిడెన్స్ తీసుకోమనండి. మేము రేపొద్దున మేము కూడా స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి ఇస్తున్నాం. ఇది వాట్ ఈజ్ వాట్ అనేది లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆయన వస్తాడు. మేము కూడా కోర్టులో వేస్తున్నాం, ఆయనతో పాటు కోర్టులో వేస్తున్నాం. సార్ అంటున్నారు ఈరోజు అందరి మీద పరువు నష్ట దాబా వేస్తానని చెప్పేసి. పరువు నష్ట దాబా మీరు వేయడానికి మేము ఈరోజు మిమ్మల్ని ఏం అనట్లేదే, మిమ్మల్ని తిట్టట్లేదే, మేము ఇంకో మాట అనట్లేదే. ఒకవేళ మీరు పరువు నష్ట దాబా వేయాలనుకుంటే యూఆర్ రెడీ, వేయండి. ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలా, మీరు కూడా దేవుని సేవకుడు అంటున్నారు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ఇక్కడ మీ ప్లేస్ అనేది ఏ ప్లేస్ అయితే మీది ఉందో ఆ ప్లేస్ కూడా మీ అద్దుల్లోకి మీరు చేసుకోండి. ఇది ఎస్కే యూనివర్సిటీ ప్లేస్ అంటున్నారు. ఎస్కే యూనివర్సిటీ ప్లేసు ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్కి హ్యాండ్ అవుట్ చేయండి. హ్యాండ్ అవుట్ చేసి మీరు పెద్దవాళ్ళు, మీరు దైవ సేవకులు, అందులో క్రిస్టియానిటీకి మనం ఎప్పుడు ఎక్కడ మచ్చ తీసుకురారని నేను కోరుకుంటున్నాను.